వాళ్ళు పోతే ఫ్రీగా చేసి ఇంకా దీనికంటే మంచి అద్దాలు అక్కడ ఫ్రీగా అదే ఎంత ఉల్టా సున్నా. ఇక దాఖల పేర్లు విన్నా నేనైతే ఇప్పుడు ఇల్లే. పుష్పగిరి ఐ హాస్పిటల్ ఎప్పుడైనా విన్నారా మీరు? పుష్పగిరి ఐ హాస్పిటల్ అంట. ఈహెచ్ఎస్ కార్డు కింద ఈరోజు ఇచ్చేది పుష్పగిరి ఐ హాస్పిటల్. ఇది ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్లో ఉన్నది. ఇక ఇంకోటి నైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ బార్న్ హైదరాబాద్ అంట. హైదరాబాద్ ఇది చిన్నపిల్లల దవాఖాన. ఓకేనా? అల్ఫా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ అంట. ఓకే. ఏరియా హాస్పిటల్ గోల్కొండ, అక్కడ గోల్కొండ కిల్లా అక్కడ. యశోద హాస్పిటల్ ఇచ్చింది ఒకటి. యశోద హాస్పిటల్ హైదరాబాద్. లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి. దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ హైదరాబాద్. సత్య కిడ్నీ సెంటర్ ఇక్కడ హిమాయత్ నగర్ దగ్గర ఉంటుంది హైదరాబాద్. గాంధీ దవాఖానా, గుడ్విల్ కిడ్నీ అండ్ సర్జికల్, గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్. అసలు యశోదాలో ఏమేమి పెట్టిందో చూద్దాం మనం. యశోద దవాఖానా పెట్టింది కదా. కార్డియాక్ ఒకటి ఇచ్చిండ్రు ఇక్కడ. చిన్నపిల్లల పీడియాడ్ ఒకటి ఇచ్చిండ్రు. ఆంకాలజీ ఇచ్చిండ్రు. ఆంకాలజీ రేడియేషను, ఆంకాలజీ రేడియేషన్, ఆంకాలజీ ఇగో ఇది ఇచ్చిండ్రు. ఇక ఇవే ఈ నాలుగిటికే అక్కడ. ఏదేది? కార్డియాడోకిక్, కార్డియో బేసిక్ సర్జరీకి అది. పీడియాడిక్ సర్జరీ చిన్నపిల్లలది. ఓకే. ఆంకాలజీ ఒకటి క్యాన్సర్ది, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఇది ఒకటి ఉన్నది అక్కడ క్యాన్సర్కు. ఓకేనా? లోటస్ హాస్పిటల్ ఉన్నది, అది హార్ట్ది ఒకటి ఉన్నది అక్కడ, చిన్నపిల్లలది ఒకటి ఉంది. ఓకేనా? లోటస్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి. ఇక మేజర్ అన్నీ మీకు గ్యాస్ట్రాలజీ వచ్చినా, జనరల్ సర్జరీ అయినా, ఈఎన్టీ ప్రాబ్లం అయినా, ఇక చెస్ట్ ప్రాబ్లం అయినా, ఇవన్నీ ఏం పెద్ద పెద్ద ఏమున్నా కానీ ఇక మీరు ఎక్కడ పోవాలి? కింగ్ కోటి హాస్పిటల్ పోవాలి. మళ్ళీ ఈ దవాఖానా నడవది. ఏది? మీరు యశోద నడవది వేరే దానికి. డిస్ట్రిక్ట్ కింగ్ కోటి హాస్పిటల్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ దవాఖానా. దేశ్ముఖ్ దవాఖానలో ఒక 10-15 జబ్బులు ఉన్నాయి. ఇక మేజర్గా మాత్రం బయటనే గవర్నమెంట్ హాస్పిటల్ సత్య కిడ్నీ సెంటర్లో నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధించిన. ఇక గాంధీ దవాఖానలో మేజర్గా గాంధీ హాస్పిటల్. తర్వాత గుడ్విల్ కిడ్నీ అండ్ సర్జికల్ హాస్పిటల్ ఇది. ఓకే. మళ్ళా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్. ఇంట్లో దాదాపు ఒక 10-20 జబ్బులు స్కిన్ అన్నీ ఇంట్లోనే. స్కిన్ ఇవన్నీ చాలా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటలే. గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ హైదరాబాదు. ఇగో ఇక్కడ జనరల్ సర్జరీలు ఇవన్నీ అక్కడనే గవర్నమెంట్. ఇక గవర్నమెంట్ దాకానే చదువుతాను నాకు. గవర్నమెంట్ ఏస్పాడ్ నాంపల్లి. గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ చెవు ప్రాబ్లం వస్తే. హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ఇగో ఇది ఒక్కటి ఉన్నది. ఇంట్లో ప్రైవేట్ హాస్పిటల్లో 5-6 కంటే ఎక్కువ లేవు. అంటే 5-6 జబ్బులకు మాత్రమే యశోదాల. మీకు హోప్ హాస్పిటల్నా ఇదేదో చెప్తే ఇంతకుముందు. లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ అందులో ఒక 2 జబ్బులు. అందులో హార్ట్ ప్రాబ్లము, క్యాన్సరు. ఏది? యశోదాల. ఇక తక్కినే లేవు. ఓకేనా? ఇక హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇందులో జనరల్ ఈఎన్టీ, గైనకాలజీ ఒకటి ఉంది, ఆర్థోపెడిక్ ఒకటి ఉంది, గ్యాస్ట్రాలజీ ఒకటి ఉంది. ఇది మెడిసిన్ ఇచ్చిన హైదరాబాద్ నర్సింగ్ హోమ్. ఇంకోటి ఇమేజ్ హాస్పిటల్ అమీర్పేటలో ఉంది. ఇన్నోవా చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ఇది హైదరాబాద్లో ఉంది. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఇక్కడ నారాయణగూడ కాడ ఉంటుంది, కాచిగూడ. ఎంఎన్ ఏరియా హాస్పిటల్ హైదరాబాద్. ఈ విధంగా మహావీర్ హాస్పిటల్, నర్మదా హాస్పిటల్ ఇన్నే ఉంటుంది. మహేష్ హాస్పిటల్ రీసెర్చ్, సౌమ్య హాస్పిటల్ రామ్నగర్లో ఉంటుంది. మెడిసిటీ హాస్పిటల్, మెడిబిన్ హాస్పిటల్స్, ఎంఎన్జే హాస్పిటల్ ఏది? క్యాన్సర్ హాస్పిటల్ లక్డికాపూల్ ఉంటుంది, లక్డికాపూల్. న్యూ లైఫ్ హాస్పిటల్, నిఖిల్ హాస్పిటల్స్ ఇది ఆడుంటుంది ఏడ? పంజగుట్ట. సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ నాకు తెలిసి తార్నాక. నీలోఫర్ హాస్పిటల్ మన ఇది. కాబట్టి ఈ దవాఖానలు ఇట్లా కొన్ని హాస్పిటల్ పెట్టిండ్రు. నిజామాబాద్ ఎక్కువ దవాఖానలు. సరే ఇవన్నీ హైదరాబాద్లో ఉన్న దవాఖానల పేర్లు మనం చూసినాము. ఇక హైదరాబాద్ అన్ని ప్రైవేట్ ఇవే. మెడ్విజన్, సౌజన్య డెంటల్ హాస్పిటల్, సన్షైన్, స్మైల్ లైన్, ఒమేగా, కామినేని, వాసవి మెడికల్ కాలేజ్. ఇవన్నిటిలో 2-3 రబ్బులు అన్నీ కాదు. మెజార్టీగా మాత్రం ప్రైవేట్ హాస్పిటల్సే. ఓకే. మెజార్టీగా గవర్నమెంట్ హాస్పిటల్స్. మెజార్టీ జబ్బులకు పోవాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్సే. ఇక వేరే దగ్గర మనకేం కనబడతలేదు. ఇక్కడ నిమ్స్ కూడా ఏం కనబడతలేదు. మరి బసవతారకం హాస్పిటల్ ఉంది ఓన్లీ. నిమ్స్ ఉన్నది. నిమ్స్లో ఎక్కువనే ఉన్నాయి. నిమ్స్లో చాలానే చూస్తుండ్రు. మొత్తానికి ఇది. ఇంకోటి
ఇక అపోలో కరీంనగర్లో ఏమేమి ఉన్నాయంటే కరీంనగర్లో వెంకటేశ్వర కిడ్నీ సెంటరు, అక్కడ అపోలో హాస్పిటల్ అక్కడ వచ్చేసి ఒక 12-13 రోగాలు ఉన్నాయి అందులో. ఫతిమా ఇన్స్టిట్యూటు కరీంనగరు, అమృత నర్సింగ్ హోమ్ కరీంనగరు, గీతా ఆర్థోపెడిక్, భూపాల్ రెడ్డి హాస్పిటల్, చెల్మేడ ఆనందరావు అదొకటి, రామ మల్టీ స్పెషాలిటీ సరోజిని హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్ కరీంనగర్, ఏరియా హాస్పిటల్ సిరిసిల్ల, ఏరియా హాస్పిటల్ గోదావరి కని ఏరియా హాస్పిటల్, ఇది పబ్బా సూపర్ స్పెషాలిటీస్ అమృత. ఇవన్నీ ఇక్కడ ఒక కరీంనగర్లో దాదాపు వచ్చి కరీంనగర్ ఉన్నాయి. ఇవి కరీంనగర్ ఇక్కడి వరకే, ఏది శ్రీరామ్ వరకే. ఇక ఖమ్మం జిల్లాలో రామ్ కిడ్నీ సెంటర్, ఓకేనా, రామ్ కిడ్నీ సెంటర్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సత్తుపల్లి, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పెనుబల్లి, మమతా జనరల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం, ఓకేనా, సృజన్ ఆర్తో ఖమ్మం, ఏరియా హాస్పిటల్ కొత్తగూడెం, ఏరియా హాస్పిటల్ పాలవంచ. ఇవి ఏరియా హాస్పిటల్ భద్రాచలం, ఏరియా డిస్టిక్ హాస్పిటల్ ఖమ్మం, లక్ష హాస్పిటళ్ళు. ఇవి మ్యాక్సిమంగా ఇవే పెట్టిండ్రు. ఎక్కువ శాతం మొత్తం టోటల్గా ఇందులో మనకున్న ఎన్ని దవాఖానలు అంటే ఒక్క నిమిషం చెప్తా. టోటల్గా ఉన్నాయి 232 హాస్పిటల్, 232 దవాఖానలు ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని జబ్బులు ఉన్నాయి. కాకపోతే ఇందులో ఒక క్లారిటీ ఏంటి అంటే ఇందులో మరి ఎక్స్రేలు కానీ, మరి సిటీ స్కాన్లు కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, మందులు కానీ ఇవి వీళ్ళు ఫ్రీగా ఇస్తారా లేకుండా మనం బయట కొనుక్కోవాలన్నా ఇది ఒక క్లారిటీ లేదు. ఓవరాల్గా ఇది ఉన్నటువంటి పరిస్థితి. దీనిది ఏది లేదు ఏం లేదు ఈరోజు ఇది చేస్తుండ్రు. ఇక సరే మరి మనకి ఇయనికి ఇంత గుంజాయిషి చేస్తుండ్రు, మన పైసలు తీసి మనకి ఇస్తుండ్రు. ఇయాల్టి కూడా ఉద్యోగులకు ఉచితంగా ఈరోజు వాళ్లకు పూర్తి వైద్యం ఇచ్చే సదుపాయం ప్రభుత్వం కల్పించగలగాలి. పోనీ ఈరోజు వీళ్ళు కట్ చేసుకుంటున్నారు. వీటినే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రినే మంచి అప్గ్రేడ్ చేసేది ఉంటుంది. ఒక 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడితే అన్ని మెషినరీలు వస్తుంది, బ్రహ్మాండంగా చేయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, ఆ విధంగా చేయొచ్చు. కానీ ఈరోజు చేస్తే కార్పొరేట్ బతకాలంటే ఇది. ఇప్పుడు ఇందులో పెద్ద కిమ్స్ లేదు, ఇందులో హైదరాబాద్ అపోలో లేదు, కరీంనగర్ అపోలో ఉంది, హైదరాబాద్ అపోలో లేదు, కిమ్స్ లేదు, మీకు ఏషియట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ లేదు, ఈ ఒక యశోద తప్ప ఇక వేరే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏవీ లేవు. అది కూడా హైదరాబాద్ ఒకటి, అది ఏదో చూపించిన అందులో ఒక 4-5 ఎక్కువ కూడా లేవు. కాబట్టి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఎటు పోయినా కానీ ఈరోజు మన నుండి ఏ విధంగా దాదాపు ఈరోజు 15 లక్షలు వీళ్ళు రిటైర్ అయిన ఉద్యోగులు, దాదాపు వాళ్ళొక 15 లక్షల ప్రజెంట్ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటుండొచ్చు ఒక 40-50 వేలు. వాళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ దగ్గర డబ్బులు, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, రిటైర్డ్ అయిన వాళ్ళు ప్రస్తుతం పైసలు రాని వాళ్ళు మాత్రం 25,000 మనం ఎంత వచ్చినా చూసినాం. అది క్యూమిటేషన్ లెక్వేషన్. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక ఉద్యమం మాత్రం పక్కా జరగాలి, ఒక పోరాటం పక్కా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి ముఖ్యంగా పెన్ డౌన్ కార్యక్రమం చేయాలి. ఇప్పటికీ దీనిపైన టీఎన్జిఓ కానీ టీజీఓ కానీ స్పందించలే. టీచర్ల యూనియన్ ఒక్కటి మాత్రం స్పందించింది, మాట్లాడిన ఒక కరపత్రం నా చేతికి వచ్చింది, అది నేను చదివి వినిపించిన. ఇది పరిస్థితి. ఇక రిటైర్మెంట్ వాళ్ళే పూర్తి స్థాయి పైసలు ఏకకాలంలో వాళ్ళకి చెల్లించాలి. ఈరోజు వాళ్ళ చేయి తీసి వాళ్ళ నెత్తి మీద పెట్టే దుకాణం బంద్ చేయాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక మంత్రి ఇది ఈ విధంగా ఉంటే అంటే వీళ్ళకి పైసలు ఇవ్వనీకి ఉండదు, వీళ్ళ జీతాలు ఇవ్వనీకి ఉండదు. అచ్చా ఇక ఇప్పటి వరకు పీఆర్సీ డిఆర్సీ డిఏ ముచ్చర లేదు. ఇక 5 డిఏలు పెండింగు, పీఆర్సీ పెండింగ్. వాడికి ఇవ్వనీకి పైసలు లేవు. పైసలు గుంజనికి చేతులు వస్తాయి కానీ పైసలు ఇవ్వనీకి చేతులు రావు. ఇవాళకి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెండింగు, పీఆర్సీ పెండింగు. ఇవాళ వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు వీళ్ళకు. దాని గురించి ఒక స్టేట్మెంట్ లేదు, ఒక ప్రకటన లేదు. అసలు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ కట్టింగ్లో మాత్రం మారుస్తాం. అసలు ఇది రాకముందే కట్టింగు, హెల్త్ కార్డు చేతికి రాకముందే జీతంలోకి వెళ్ళి కట్టింగు. కానీ డిఏలు మాత్రం ఇవ్వాల్సిన డిఏలు ఈఆర్సీ పీఆర్సీని మాత్రం వాగ్దానం ఇచ్చి మళ్ళీ ఇస్తలేరు. ఇవాళకి ఓపీఎస్గా మారుస్తామని చెప్పి పెన్షనర్లు అది మారుస్తలేరు, ఓపీఎస్ కిందికి తీసుకొని వస్తలేరు పెన్షనర్లను. ఇవాళ ఎంతమంది ఇటు రిటైర్ బెనిఫిట్స్ రాలేదు, అటు పెన్షన్ వస్తలేదు ఓపీఎస్కు. ఎట్లా బతకాలి? ఈరోజు దవాఖానకు ఎలిజిబుల్ లేదు ఓపీఎస్ వాళ్ళకు, పెన్షను రాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. అర్థమైందా? ఇటు రేషన్ కార్డు ఉండదు, బయట బియ్యము తెచ్చుకోలేరు. వాళ్ళకి ఏ పథకము వాళ్ళకు వర్తించదు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పేరు. కానీ ప్రభుత్వంకి వెళ్ళి ఏ పైసలు కూడా వాళ్ళకి రావు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నారు వీళ్ళు. మాట్లాడారు మరి డిఏలు పీఆర్సీలకు ఎప్పుడు మాట్లాడాలి? అవి ఎప్పుడు ఇవ్వాలి? ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రు కదా ఇవి.
ఈరోజు ఈరోజు ఏవైతే జీతాలు కట్ చేసి దీని మీద చాలా తీవ్రంగా ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ జేఏసీ సంఘాలు కానీ ఈరోజు టీచర్ యూనియన్లు కానీ చాలా తీవ్రంగా స్పందించాలి. ఈరోజు మీరు అందరూ ఇప్పుడు రేపు దినాన జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి మీద ఆల్రెడీ ఉన్నది. జేఏసీ సందర్భంగా ఇమీడియట్గా ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసి ప్రభుత్వానికి ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి రేపు జూన్ 12వ తారీఖు పెన్ డౌన్ చేసి పడేసి వాళ్ళు అంతటా ఎట్లా కట్ చేసుకుంటారండి? మీరు ఇవ్వాల్సినేమో ఇయ్యరు, మీరు చెప్పినా ఇయ్యరు, ఈరోజు చెప్పని ఇస్తారా? ఉచితంగా ఇవ్వాల్సిన వైద్యానికి పైసలు గుంజుకుంటారు. అది మళ్ళీ ప్రభుత్వ దవాఖానలో ఉన్నాయి. అందులో మోర్ దెన్ 75% గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్లీ 25% ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఏ విధంగా కట్ చేసుకుంటారండి? ఏ విధంగా కట్ చేసుకుంటారు? ఆదిలాబాద్ అయితే అన్యాయం, ఈరోజు ఖమ్మంది అన్యాయం. వీళ్ళ దగ్గర ఎట్లా తీసుకుంటారు? మీరు పెట్టిన ప్రభుత్వ హాస్పిటల్ ఏంది, మీరు తీసుకునే పైసలు ఏంది? ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ బండి కూడా పైసలు ఇవ్వాలన్నా వీళ్ళు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ చోద్యం? దీనికి ఉద్యోగ సంఘాలు ఏ విధంగా అంగీకరించినాయి? ఉద్యోగ సంఘాలు ఎందుకు నోళ్ళు తెరుస్తలేవు? ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు వీళ్ళకి ఎక్కడ ఎంట్రీ లేదు, ఈరోజు వీళ్ళకి ఎంట్రీ లేదు. ఈరోజు దానికంటే ప్రైవేట్ పాలసీలు కట్టియండి వీళ్ళతోని. ప్రైవేట్ పాలసీ ఏ దవాఖాన అంటే ఆ దవాఖానలో పోతారు, ఇంత లిమిటెడ్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకుంటారు. వాళ్ళకి ఎంత కట్ చేసుకుంటారో అంత వైద్యం వాళ్ళకి అంతనే లేదు, ఇస్తనే లేరు. అరే ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆ తెలంగాణలో ఏమైపోతుంది అబ్బా? ఇక్కడ ఏమైపోతుంది? ఎవరు పెత్తనం నడుస్తుంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు పాలవుతుంది తెలంగాణ? ఇది భయంకరంగా దహాడే దోపిడీ నడుస్తుంది. పట్ట పగతి దోపిడీ ఇది ఈరోజు నడుస్తున్నది. పట్ట పగలు చూస్తున్నాం అందరు. ఇంకా అన్యాయం ఏంటంటే బీసీ గురుకుల పాఠశాలకు ఏప్రిల్ మే 2 నెలల జీతాలు లేవు. హాలిడేస్లో వాళ్ళ జీతాలు ఉన్నాయి. వాళ్ళు ఏవైతే గెస్ట్ టీచర్ ఉంటే వాళ్ళ జీతాలే లేవు. వాళ్ళకు ఎట్లా బతుకుతారు? జీతాలు లేకుంటే ఇంటి కిరాయిలు ఎట్లా కడతారు? ఎట్లా మాట్లాడతారు? నేను దాదాపు 4-5 రోజులకెళ్ళి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ జీతాలు ఇప్పియనికి, గెస్ట్ టీచర్ల జీతాలు ఇప్పియనికి. ఏదో జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ది గ్రేట్ పొన్నం ప్రభాకర్ గారు, ది గ్రేట్ మినిస్టర్ గారు, ఏడ ఉన్నాయి జీతాలు? అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఎక్కడి? ఇలా వాళ్ళ ఏజెన్సీలు రెన్యువల్ కాలే, వాళ్ళ జీతాలు రాలే. ఇవాళకి ఎట్లా బతుకుతారు? అరే మానవ హక్కులు అనేది ఎక్కడున్నది తెలంగాణలో? మానవ హక్కులు ఎక్కడ కనబడుతున్నాయి ఈరోజు? అరే ఎదుటి మనిషి మీద సాటి మనిషి మీద ప్రేమ లేకుండా వారు ఎట్లైనా సావని అనే తీరుగా చూస్తుంది ఈరోజు. పొన్నప్రభా గారు వాళ్ళ జీతాలు మీరు వెంటనే రిలీజ్ చేయాలి. ఏవైతే జ్యోతిరావు పూలే టీచర్లు ఉన్నారు, గెస్ట్ టీచర్లు ఉన్నారు, వాళ్ళ వెంటనే విడుదల చేయాలి. ఈరోజు వాళ్ళ విద్యకు వాళ్ళ జీతాల సంబంధాలే ఉండేవి. మళ్ళీ ఎండాకాలంలో హాలిడేస్ అని అంటే ఎండాకాలం ఆకలి కావద్దు వీళ్ళకు. ఇవాళ గెస్ట్ టీచర్లకు గెస్ట్ లెక్చరర్లకు దయచేసి ఎండాకాలం మీకు రోగాలు రాకుండా చూసుకోండి, ఎండాకాలం మీకు ఆకలి కాకుండా చూసుకోండి. ఎండాకాలం మీరు ఇల్లు ఖాళీ చేసి మీ ఊళ్ళల్లో మీ సొంత ఇళ్ళలో ఎక్కడన్నా ఉంటే ఊళ్ళల్లో ఇల్లు ఉంటే ఆ ఊళ్ళల్లో పోయి ఉండండి. మళ్ళీ జీతాలు వచ్చినాక 2 నెలల తర్వాత మళ్ళీ మీకు జీతాలు వస్తాయి కదా, అప్పుడు రాండిగా. ఆ జీతాలు కూడా ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవాళ వరకు ఇవ్వాలి. గెస్ట్ టీచర్కి ఎట్లా బతుకుతారు? పొన్నం ప్రభాకర్ గారు జర ఆలోచించాలే కదా. ఈరోజు బీసీల పేరు మీద పార్టీలు వస్తాయి, బీసీల ఓట్లు అడుగుతారు, బీసీల మనం అంటారు, బీసీలకు రాజ్యాధికారం అంటారు, బీసీలకు అన్యాయం జరుగుతా అంటారు. ఈరోజు ఎక్కడి పోయినారు బీసీ నాయకులు? తీర్మార్ మల్లయ్య గారు ఎక్కడి పోయినారు? మీరు బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరు పిగిలిస్తారు కదా. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ తెలంగాణ శశికళ మాట్లాడతాయి కదా. కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ పోయినారు? అక్కడ మీరు బీసీ సంఘాలు ఎక్కడ పోయినాయి? బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఒంటికాల మీద లేచి ఎగిరెగురుతుపడతారు కదా. ఎక్కడ పోయినారు వాళ్ళంతా? ఈరోజు 2 నెలలకెళ్ళి వాళ్ళ జీతాలు లేకుంటే అడిగేటోళ్ళు లేరా? మాట్లాడేటోళ్ళు లేరా? జయంతిలు వర్ధంతిలేనా మీకు? రాజకీయ హక్కుల కోసమేనా? ఈరోజు ఒక మంత్రి చాలా పవర్ఫుల్. ఒక మంత్రిని ఒక ఆయన ఏదో తిట్టిందని చెప్పి, ఆయన మంత్రినైనా తిట్టిందని చెప్పి, ఇది బీసీల ఆత్మగౌరవం అని చెప్పి పిరికిలు బిగించిపోతారు. మంత్రికి నువ్వు మద్దతు తెలుపుకుంటే ఆయన పడది. కానీ ఈరోజు బీసీ ఉద్యోగులకు, బీసీ టీచర్లకు, గెస్ట్ టీచర్లకు వాళ్ళ జీతాలు రాకుంటే వాళ్ళ కడుపు ఎండుతుంది, వాళ్ళ గిన్నెలు కొట్లాడతాయి ఇంట్లో, వాళ్ళ పిల్లలకు వైద్యం అందది, వాళ్ళ పిల్లల విద్య అందది, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. వాళ్ళకి మీరు అవసరం, మీ సంఘాలు అవసరం. ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు ఈ సంఘాలు? దేనికోసం మాట్లాడతలేవు? కేవలం ఓటర్ రాజకీయమేనా ఇది? ఆత్మగౌరవం పేరుతో ఈరోజు వంచన చేసిన తప్ప ఏమున్నది చెప్పండి? ఈరోజు ఇంత అన్యాయమా? పొన్నం ప్రభాకర్ ఒక బీసీ మంత్రిగా ఉంటావు, ఈరోజు ఎట్లా బతారని ఆలోచించావా? నువ్వు ఆలోచించావా? ఈరోజు నువ్వు మంత్రి అయిన కాంచె ఈరోజు దగా అవుతుంది బీసీలన్నీ శాఖల. బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు గెస్ట్ టీచర్ల జీతాలు లేవు 2 నెలలకెళ్ళి. ఈరోజు నీ దగ్గర శంకర్ గౌడ్ ఆర్టీసీ
టీచర్ ఆయన కాలబెట్టుకొని చనిపోతాడు ఆయన. ఏది ఆర్టీసీ కార్మికుల కోసం ప్రభుత్వ పరం చేస్తానని ఇవాళగా మాట్లాడతలేవు. దాదాపు 600 మంది రిమూవల్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ప్రభుత్వంలో ఈరోజు అందులో 250 మందికి తక్కిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? చిన్న చిన్న ఇష్యూస్ పైన క్యాపిటల్ పనిష్మెంట్లా? ఈరోజు ఒకటి కాదు ఎందుకు అనేకమైన సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టి ఆడుతుండ్రు. ఇక పిఆర్సీ లేదని మిత్రుడు కింద సురేష్ గారు చెప్తున్నారు. నేను అదే ఇప్పటిదాకా మాట్లాడుతున్నా. పిఆర్సీ ఇయర్ అంట, డిఎల్ ఇయర్ అంట, కానీ హెల్త్ కార్డు ఇవి మాత్రం ముందే 1.5% కటింగ్ చేసుకుంటారంట. ఇవన్నీ ఐడియాలు ఎవరిస్తారు? ఇదే రామకృష్ణారావు ఈరోజు రిటైర్డ్ అయినా ఎందుకు కొనసాగిస్తున్నా అనుకున్నావు? ఆర్థికంగా ఏ విధంగా దోచుకోవాలనో బ్రహ్మాండంగా ఐడియాలు ఇచ్చే వ్యక్తి రామకృష్ణారావు గారు. ఆయనకు అసిస్టెంట్గా సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఈరోజు దోపిడే పరమవధిగా పెట్టుకున్నారు. ఇక ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాము. ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందని చెప్పుకుంటూ ఉంటాము, ఇంత దరిద్రంగా ఉందని చెప్తాం. ఈరోజు ఉద్యోగ సంఘాలు నేను వెంటనే చెప్తున్నా, జూన్ 12వ తారీఖు వెళ్ళి మీరు దయచేసి పెన్ డౌన్ కార్యక్రమాల్లో పాల్గొనండి. రేపు అన్ని కార్యాలయాల కలెక్టర్ కార్యాలయాల రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు ప్లే కార్డులు పట్టుకొని నేను పంపిన పోస్టర్లు మీరు అక్కడ ఆవిష్కరించండి, అక్కడ ప్రదర్శించండి, మద్దతు కోరండి. ఒక 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు మీరు మద్దతు కోరని దాన్ని వీడియో చేసి మీరు పంపండి. దీన్ని మనము వాట్సాప్ ద్వారా, మన ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఈరోజు పెన్ డౌన్ ఒకటే శరణ్యం దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకొని. ఇంతకు మించిన అన్యాయం, ఇంతకు మించిన ద్రోహం ఉండదు. ఈరోజు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన పిఆర్సీ ఉండదు, మేనిఫెస్టోలో చెప్పిన ఓపీఎస్ ఉండదు, మేనిఫెస్టోలో చెప్పిన డిఎల్ ఇయర్ ఈరోజు అర్థమైందా? పైనకెళ్ళి ఈరోజు ఇవ్వాల్సిన పైసలకెళ్ళి కోత పెడతారు మీరు. ఇది మీ పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వ దవాఖానాల ట్రీట్మెంట్ 75% ప్రభుత్వ దవాఖానలు, 25% కార్పొరేట్ దవాఖానలు, మళ్ళీ ఆ దవాఖానల్లో ఇవి ఉండే. మళ్ళీ మీరు ఇవ్వాల్సిన జీతాలు బీసీ గురుకుల పాఠశాలలలో వాళ్ళ జీతాలు